నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సత్యసాయి కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేశారు. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు. ఈ నెల 28న అమరావతికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన. పుట్టపర్తిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్, సామాన్య ప్రజలు కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ. ఇంకొంత సమయం ఇవ్వండి, స్పీకర్కు దానం నాగేందర్ లేఖ. ఐబొమ్మ రవి 4వ రోజు కస్టడీ, విచారణలో కీలక విషయాలు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే సత్యసాయి జయంతి ఉత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపం అయ్యారు. 550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలకు 30 లక్షల మందికి పైగా నీరు అందించారు. ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని సాయి సేవలో ముందుకు తీసుకెళ్తోంది. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. కేంద్ర మంత్రులు, అనేక హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్లు కూడా ఈ వేడుకలకు వచ్చారు. సాయిబాబా సిద్ధాంతాన్ని, జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేలా వారందరినీ ఇక్కడికి రప్పించారని నా ప్రగాఢమైన నమ్మకమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు, దేశంలో, ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అదృష్టంగా భావిస్తున్నాను. సాయిబాబా వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్యభూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైన ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే అందరి సహకారం అవసరమని చంద్రబాబు అన్నారు. 1926 నవంబర్ 23 సరిగ్గా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు. ఒక పర్పస్ కోసం అవతరించారు. పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు, జ్ఞానాన్ని బోధించారు, సన్మార్గాన్ని చూపించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు. 1940 మే 23న అప్పుడు సత్యసాయి వయసు కేవలం 14 ఏళ్లు. ఆ వయసులోనే సత్యనారాయణరాజుగా తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అది వచ్చింది కూడా పుట్టపర్తి. ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు. అలాంటి సత్యసాయిబాబు గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో 74వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు సత్యసాయి జిల్లా నలుమూల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బార్ పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు బనాయించారని, వాటిని ఎత్తివేయాలని ముదిగొబ్బ మండలానికి చెందిన డి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చెన్నై కొత్తపల్లిలో తాను కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని వైసీపీ నేతల అండతో కబ్జా చేశారని మాకర్ల కుంటపల్లికి చెందిన టి నాగభూషణ మంత్రికి ఫిర్యాదు చేశారు. వీరితో పాటు భవన నిర్మాణ కార్మికుడినైన తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయని ఆదుకోవాలని బుక్కపట్నం వాసి రామాంజనేయులు కోరారు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన తనకు ఎండోమెంట్ కార్యాలయంలో ఉద్యోగం కల్పించాలని పుట్టపర్తికి చెందిన జయలక్ష్మి విన్నవించుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఈ నెల 28న ఒకేసారి 25 బ్యాంకుల భవన నిర్మాణాలకు భూమి పూజ జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలోని CRDA ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సహా మొత్తం 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన నూతన భవనాలు, అధికారుల నివాస సముదాయాలకు ఒకే వేదికపై నుంచి పునాది రాయి వేయనుండడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారాయణ, నారా లోకేష్ తదితరులు హాజరు కానున్నారు. రాజధానిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా CRDA ఇప్పటికే ఈ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. ఒకే రోజున ఇన్ని బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన చేయడం ద్వారా అమరావతి అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అమరావతి భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లేఖ రాశారు. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో తాజాగా లేఖ ద్వారా రెస్పాండ్ అయ్యారు. మరోవైపు ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫాంపై దానం పోటీ చేసినందున పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని, రాజీనామా చేస్తేనే వేటు తప్పుతుందని నేతలు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ బాబును కలిసి ఆయన చర్చించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాటి తర్వాతే దానం రాజీనామా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తప్పనిసరి అయితే తదుపరి చర్యలు, ప్రత్యామ్నాయం ఏమిటనే అంశాలపైన దానం దృష్టి సారించినట్లు సమాచారం. ఐబొమ్మ రవి కేసులో 4వ రోజు కస్టడీ విచారణ జరుగుతోంది. గత 3 రోజుల విచారణలో రవి పెద్దగా నోరు మెదపకపోయినా నిన్న హైదరాబాద్ సిపి సజ్జన స్వయంగా విచారణ చేసి కీలక సమాచారం బయటకు తీసేందుకు ప్రయత్నించారు. రవి ఉపయోగించిన సర్వర్లు విదేశాల్లో ఉన్నప్పటికీ వాటిని ఇండియా నుంచే యాక్సెస్ చేస్తున్నట్లు గుర్తించారు. పైరసీ వ్యవహారంపై ఇప్పుడు కేంద్ర ఏజెన్సీలు కూడా ఫోకస్ పెంచాయి. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీలు ఇచ్చిన ఫిర్యాదుల వల్ల కేసు మరింత వేగం అందుకుంది. యూట్యూబ్ డొమైన్ హోస్టింగ్ కంపెనీలకు ఇప్పటికే నోటీసులు పంపగా తెలంగాణ సైబర్ క్రైమ్ టీం డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా కీలక ఆధారాలు సేకరించడానికి ప్రయత్నిస్తోంది. వీడియోలు అప్లోడ్ చేసే టీంను గుర్తించే పనిలో పోలీసులున్నారు. అంతేకాకుండా పైరసీ వల్ల వచ్చే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఎవరికి చేరుతోంది, మాల్వేర్ సైట్లతో ఏమైనా లింకులున్నాయా అనే కోణంలో ప్రత్యేక విచారణ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 355 పైరసీ సైట్లపై కంట్రోల్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. కేసులో దృష్ట్యా కేంద్రం సైబర్ సెక్యూరిటీ విభాగం కూడా త్వరలో రంగంలోకి దిగే అవకాశం ఉంది. నేటి 4వ రోజు విచారణలో రవి వద్ద నుంచి పలు కీలక వివరాలు బయటకు రావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక 2 లారీల మధ్య ఓ ప్రైవేట్ బస్సు చిక్కుకుపోవడంతో 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మైత్రి ట్రావెల్స్ చెందిన బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళుతోంది. శనివారం అర్ధరాత్రి 1:30 సమయంలో ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయిపల్లి మెట్ట వద్దకు రాగానే అదుపు తప్పిన బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ నిలిచిపోయిన బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగంలో కూర్చున్న 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలు బస్సులోని ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే 3 108 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన 10 మందిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాయి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ కూడా వాహనంలో చిక్కుకుపోగా పోలీసులు అతి కష్టం మీద అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడిన వారిలో అన్నమయ్య జిల్లా రాయచోటు చెందిన ఖాదర్వలి, ఆయన భార్య ఆసిఫా, వైఎస్ఆర్ కడప జిల్లా మిడ్తూరుకు చెందిన దొరస్వామి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆపావు ఆపి ఎన్ని మినిట్స్ చెప్పేస్తాం ఏముంది. ఓకే, అందరికీ నమస్కారం. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 మెంబర్స్, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ ఒకే కుటుంబంలోని 3 ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని అంబర్పేట్ పరిధిలో చోటు చేసుకుంది. బాగ్ అంబర్పేటలో రామకృష్ణ నగర్లో విషాదచారాలు అలుముకున్నాయి. 50 రోజుల క్రితం రామకృష్ణ నగర్ ఇంట్లో కిరాయికి వచ్చిన భార్యాభర్తలు శ్రీనివాస్, విజయలక్ష్మి, శ్రావ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రామ్నగర్లో 5 నెలల క్రితం పెద్ద కూతురు కావ్య ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. దీంతో కుటుంబం తీవ్ర మానసిక వేదన గురైంది. దీంతో కుటుంబానికి చెందిన మిగతా 3 సైతం బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఈ అంశంపై ఇంటి యజమాని మాట్లాడారు. శ్రీనివాస్ ఫ్యామిలీ 50 రోజుల క్రితం ఆ బిల్డింగ్లో కిరాయికి వచ్చారు. శ్రీనివాస్ సెక్యూరిటీ ఉద్యోగం చేస్తాడు. మృతులు శ్రీనివాస్కి తన చెల్లి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె వచ్చి తలుపు కొట్టింది. ఎంత కొట్టినా తీయలేదు. కిటికీలను చూసేసరికి 3 సూసైడ్ చేసుకుని కనిపించారు. వెంటనే వంచిరిచి రోడ్ డయల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాం. మృతుడు శ్రీనివాస్ చెల్లెలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. మేము త్వరలోనే దేవుడి దగ్గరికి వెళ్తామని శ్రీనివాస్ ఫ్యామిలీ ఆమెతో చెప్పారట. పోలీసులు మా వద్ద నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. పెద్ద కూతురు 5 నెలల క్రితం సూసైడ్ చేసుకుంది. అప్పటి నుంచి కుటుంబం అల్లాడిపోతోంది. ఈ దారుణ నిర్ణయానికి అదే ఘటన కారణం కావచ్చని భావిస్తున్నారు. మూఢనమ్మకాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల వల్ల జరిగిందనిపిస్తోందని యజమాని వెల్లడించారు. కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. మండల మకర విలక్కు వార్షిక తీర్థయాత్ర నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. యాత్ర మొదలైన తొలి వారంలోనే ఏకంగా 5.75 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు ప్రకటించారు. శనివారం ఒక్కరోజే సాయంత్రం 7 గంటల సమయానికి 72,000 మందికి పైగా భక్తులు సన్నిధానానికి చేరుకున్నట్లు వెల్లడించారు. భక్తుల ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అప్పుడప్పుడు వర్షం పడుతున్నా యాత్రకు ఎలాంటి ఆటంకం కలగడం లేదని, భక్తులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కేందుకు వీలుగా క్యూ షెల్టర్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మరోవైపు భక్తుల రద్దీ ఏర్పాట్లపై మంత్రి విఎన్ వాసవన్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాత్ర ప్రారంభంలో భక్తులు భారీగా పోటెత్తడంతో రద్దీ నిర్వహణను మెరుగుపరచాలని కేరళ హైకోర్టు ఇటీవల అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలుత రోజుకు 5,000కు పరిమితం చేసిన స్పాట్ బుకింగ్ల సంఖ్యను భక్తుల రద్దీకి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది.
సినీ నటి హేమ గత ఏడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడంతో పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో తాజాగా బెంగళూరు హైకోర్టు ఆమెపై ఉన్న అన్ని ఆరోపణలను పూర్తిగా కొట్టివేసింది. ఈ శుభవార్తను హేమ సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల మా అమ్మ చనిపోవడం నా జీవితంలో పెద్ద దెబ్బ తగిలింది. ఆ బాధలోనే ఉండగా ఇలాంటి టైంలో బెంగళూరు హైకోర్టు నా మీద ఉన్న కేసును కొట్టేసింది. నవంబర్ 3న జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ కాపీ వచ్చే వరకు చెప్పొద్దని అన్నారు. అందుకే చెప్పలేదు. ఈ గ్యాప్లో మా అమ్మకి స్ట్రోక్ వచ్చి చనిపోయింది. మీడియా, సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల అమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే ఆలోచిస్తూ బాధపడ్డారు. చెప్పాలంటే ఫేక్ న్యూస్, ట్రోలింగ్ మా అమ్మను చంపాయి అంటూ హేమ తన బాధను వ్యక్తం చేశారు. మా అమ్మే నా బలం, నా ధైర్యం. నాపై ఇచ్చిన డ్రగ్స్ ఆరోపణలను అమ్మ తట్టుకోలేకపోయింది. నాపై తప్పుడు వార్తలు ఆమెను బాగా కృంగదీశాయి. నేను ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని వేడుకున్నా వినలేదు. నన్ను రెగ్యులర్ గా ట్రోల్ చేస్తూనే ఉన్నారని ఎమోషనల్ అయ్యింది. కానీ నేను నిర్దోషిని, ఏ తప్పు చేయలేదని ఇప్పటికైనా రుజువైందని అన్నారు హేమ. అందరికీ నమస్కారం అండి. నేను మీ హేమని. ఇటీవల కాలంలో అమ్మ చనిపోయారు. ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బెంగళూరు హైకోర్టు వారు నా పైన ఉన్న కేసుని క్వాష్ చేశారు. కేసు కొట్టేశారు. ఆ సంతోషకరమైన విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను. నవంబర్ 3 జడ్జిమెంట్ వచ్చిందండి. కాకపోతే జడ్జిమెంట్ కాపీ చేతికొచ్చే వరకు అనౌన్స్ చేయకూడదు అన్నారు. అందుకే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఈ లోపల అమ్మకి సడన్ గా స్ట్రోక్ రావడం, చనిపోవడం జరిగింది. అమ్మ నా స్ట్రెంగ్త్ అండి, నా ధైర్యం. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మ. ఇది నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నాకంటూ ఒక ఇష్యూ వచ్చేసరికి అమ్మ తట్టుకోలేకపోయారు. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల, ఈ న్యూస్ ఛానల్ వేసిన న్యూస్ల వల్ల అమ్మ చాలా కృంగిపోయారండి. ఆ రోజు నుంచి మీకు అందరికి అప్పుడు కూడా షేర్ చేశాను. అమ్మ కొంట్లో బాగాలేదు, ఇట్లా అయింది అని చెప్పి మీ అందరికీ తెలుసు. సెలబ్రిటీ అయినంత మాత్రాన ఈ మీడియా వాళ్ళకి, ఈ సోషల్ మీడియా వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి మా పైన ఎలాంటి అధికారాలు ఉన్నాయండి? ఫేక్ న్యూస్లు వెయ్యొద్దు అని నేను మొత్తుకుంటూనే ఉన్నానండి ఫస్ట్ నుంచి. ఒక్క ఫేక్ న్యూస్ వేసేసి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఎంత కిందకి వెళ్ళాలో అంత కిందకి వెళ్ళి నా పైన ట్రోల్ చేస్తూనే ఉన్నారు, న్యూస్ వేస్తూనే ఉన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఫేక్ న్యూస్ వేయకండి, నేను నిర్దోషిని, నేనే తప్పు చేయలేదు. సింహం 2 అడుగులు వెనక్కేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు, డెఫినెట్ గా వస్తాను అని అన్నా. ఈ రోజు వచ్చాను, నిలబడ్డాను. భగవంతుడు నా అందునున్నాడు. నేను కేసు గెలిచాను. కానీ మా అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ మా అమ్మని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటాను, ఇప్పుడు తీర్పు వచ్చి ఉండొచ్చు. అప్పుడు నన్ను వీళ్ళందరూ బతికిస్తారా? మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుందండి. ఎన్నిసార్లు ఎంత పోరాడాలి? పోరాడుతూనే ఉంటామా? ఆ దేవుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల బతికి పట్టగట్టాను నేను. లేకపోతే నా పరిస్థితి ఏంటి? అందరూ అన్నారు, అందరూ మర్చిపోయారు లేవే, వదిలేవే, ఏం కాదులేవే, ఎందుకు బాధపడుతున్నావు అని. 1 year 1.5 year నుంచి నాలో నేనే మదన పడిపోతున్నాను. మానసికంగా, శారీరకంగా చాలా బాధపడ్డాను నేను. నా హీరోలకి నేను ఎవ్వరికి ఫోన్ చేయలేకపోయాను. నా డైరెక్టర్లు ఫోన్ చెప్పాను, వాళ్ళు నన్ను ఏం అనట్లేదు. కానీ మాట పడ్డది నేను, అవమాన భరించింది నేను. హెల్త్ పాడైపోయింది మా అమ్మకి. న్యూస్ వేసుకుని బాగుపడ్డ మీరందరూ బాగానే ఉన్నారు కదా. నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ వేసేసుకుని ఫస్ట్ వీడియోని బూత్ చేశారు. రెండో వీడియో ఆన్లైన్ లో నేను బిర్యానీ చేసి, మా ఇంట్లో ఆన్లైన్ లో చేసి ఆ బిర్యానీ పోస్ట్ చేస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ. నేను చెప్తూనే ఉన్నాను, నా బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవండి, ఇదిగో ఇప్పుడే తీసుకుంటున్నారు, దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి అంటుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొకాయిస్తున్న హేమ, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హేమ. నేనేమైనా దేశద్రోహం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయానా? మీకు మనుషులేనా మీరు అంతని? మనుషుల మధ్యలోనే ఉంటున్నారా? ఎంత మీడియా అయితే, ఎంత సోషల్ మీడియా అయితే మీకేం రైట్ ఉందండి మా మీద? ఏం రైట్ ఉంది?
ఇప్పుడు అప్పుడేమో చిలువలు పలవలు చేసేసి న్యూస్లు వేసేశారు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ మంచోళ్ళని చెప్పుకోవాలి, నేను ఎదవనని చెప్పాలి అని చిత్రీకరించడానికి ట్రై చేశారు. మరి ఇప్పుడేం చేస్తారు? హేమకు రాలేదు, హేమకైనా తప్పు చేసి ఉంటుందేమో. ఆవిడేమో తెల్ల డ్రెస్ వేసుకుంది, నాది చూపించి హేమ 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 అని వేసేశారు. అందరిని మెస్ప్రైజ్ చేస్తారు, హేమనేమో అని. నేను బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నానండి, ఆ అమ్మాయి వైట్ నైల్ పాలిష్ పెట్టుకుంది, నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుందని మొత్తుకుంటూనే ఉన్నాను నేను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.